హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు చెప్పబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కలిసినందుకు కథ ఏంటో చూసేద్దాం. ప్రాణసఖి 38 ఎపిసోడ్. ఏంట్రా తెగ గించుకుంటున్నావు? నీకు అవని మీద నమ్మకం లేదా అని అడిగింది పార్వతి. లేకనే కదా ఈ భయమంతా. ఎక్కడ ఆ ఋషిని ప్రేమిస్తున్నాను, నా భయం నాది అని మనసులో అనుకుని, అదేం లేదులే నేను స్నానం చేసి వస్తానని వెళ్ళాడు కౌశల్. అందరూ అవనిని నెత్తిన పెట్టుకోవటం సౌదామికి మింగుడు పడటం లేదు. సిరిని దూరం చేయాలని రిషిని చదువు కోసం అమ్రాయిడ్ పంపించాను. రిషి వచ్చేలోపు సిరికి పెళ్లి చేయాలని ఎంతగా ప్రయత్నించాను. ఆ ముసలోళ్ళిద్దరూ సర్వనాశనం చేశారు. నేను తీసుకువచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒక వంకతో రిషి వచ్చేదాకా జరగనివ్వలేదు. మళ్ళీ ఇండియా వస్తే రిషి అక్కడ వెళ్ళడు అని నేను ఆయనిద్దరం అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవాడు. 3 సంవత్సరాల తర్వాత రిషి వచ్చాడు. ఇద్దరిని ఎంత దూరం చేద్దామన్నా దగ్గర అయిపోయారు. రిషి ఇంట్లో సిరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో అందరూ సరే అన్నారు. నేను ఒప్పుకోక తప్పలేదు. ఇద్దరికి పెళ్లి జరిపించారు. కోటీశ్వర్ల కోడని ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకున్నా. ఒక అనాథని ఇంటి కోడలుగా తీసుకువచ్చారు. అసలు అది ఇంట్లో తిరుగుతుంటే దాన్ని చంపాలి అన్నంత కోపం వచ్చేది. మళ్ళీ ఈ అవనిని చూస్తుంటే అలా అనిపిస్తుంది. అది పోయిందిలే, తేడా పోయింది అనుకున్నాను. మళ్ళీ ఇది దాపురించింది. దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదని కోపంగా తల పట్టుకుని కూర్చుంది సౌదామి. ఇంతలో ఫోన్ మోగింది. సౌదామిని చూసి కార్తయ్యని ఫోన్ చేస్తుంది అని ఫోన్ ఆన్ చేసింది. ఎలా ఉన్నావు సౌదామిని? అసలు ఫోన్లే చేయటం లేదు. కోడలు పోయిన సంతోషంలో నన్ను మర్చిపోయావా? అదేంటి కార్తయ్యని అలా అంటావు? నేను నిన్ను ఎలా మర్చిపోతాను? మరి నేను ఫోన్ చేసేదాకా చేయలేదుగా. నువ్వు ఇండియాలో లేవు కదా కార్తయ్యని, నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఫోన్ చేయలేదు. నేను వచ్చి వారం అయిపోయింది సౌదామిని. అవునా? నీ పెద్దమ్మ బాగుందా అని అడిగింది సౌదామి. వాళ్ళకేమి హ్యాపీగా ఉన్నారు. చిన్నమ్మాయి కూడా అంతే హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. నీకు తెలుసు కదా సౌదామి. నాకెందుకు తెలియదు కార్తయ్యని. అసలు మా రిషికి అనుకున్నాం కానీ ఏం చేస్తాం. లక్ష్మీదేవి లాంటి నీ కూతురు నా ఇంట్లో అడుగు పెట్టాల్సింది. కానీ నాకు అంత అదృష్టం లేదు. ఏం చేస్తాను? నీ అదృష్టానికి ఏమైంది సౌదామి? ఇప్పుడు నీ కోడలు ఈ లోకంలో లేదు కదా, మళ్ళీ పెళ్లి చేయటానికి ఏమైంది అని అడిగింది. నాకు అంత అదృష్టం కూడా కార్తయ్యని అని నిరాశగా అన్నది. ఏమైంది అంత నిరాశగా మాట్లాడుతున్నావు? నీ దగ్గర దాచేదేముంది? ఆ సిరి చచ్చిన తర్వాత కొన్ని రోజులాగి రిషికి నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పిద్దాం అనుకుని చావు కబురు చల్లగా చెప్పారు మా ఆయన. ఏమైందో తొందరగా చెప్పు సుధాన్ని అని అడిగింది కార్తయ్యని. అవనితో రిషి పెళ్లి ఎలా జరిగింది, తర్వాత అందరూ అవనిని నెత్తిన పెట్టుకుని ఎలా చూస్తున్నారో చెప్పి. ఇది నా పరిస్థితి కార్తయ్యని. మీ వాళ్ళు నీకు ఇష్టమా కాదా, నీకు ఎలాంటి కోడలు కావాలని అసలు అడగరా? ఆ సిరి అప్పుడు అంతే చేశారు, ఇప్పుడు అంతే చేశారు. నా గురించి ఇంట్లో ఎవరైనా ఆలోచిస్తే కదా మళ్ళీ నేనేదో ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారు. నేను నిన్ను ఒక విషయం అడుగుతామని చేశాను. ఇక ఇప్పుడు ఆ విషయం ఏమడుగుతానులే. ఏమడగాలని చేశావు కార్తయ్యని? ఆ చిన్న కూతుర్ని మీ ఇంటి కోడలు చేసుకుంటావా అని అడుగుదామని చేశాను సౌదామిని అని చెప్పింది కార్తయ్యని. ఆ మాట వినగానే సౌదామిని ఆశ్చర్యంగా, ఏంటి కార్తయ్యని నువ్వు అనేది? మీ చిన్నమ్మాయిని మా ఇంటి కోడలు చేద్దామనుకున్నావా? అవును సౌదామిని, కానీ మీ అబ్బాయికి పెళ్ళైంది కదా. ఆ విషయం ముందే తెలిసినట్లయితే ఇలా జరగకుండా చూసుకునేదాన్ని కదా. మన కిట్టి పార్టీలో పరిచయం దగ్గర నుంచి నా మనసులో మా చిన్నమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దామనుకుని, అబ్రాడ్ నుంచి రాగానే నా మనసులో ఉన్న మాట చెప్దామనుకుని, ఈ లోపల మీ అబ్బాయి పెళ్ళి అయిపోయింది. కార్తయ్యని నువ్వన్నీ ఇలా మనసులో పెట్టుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఒక మాట నాతో చెప్పి ఉండొచ్చు కదా అని అన్నది సౌదామి. నాకు మాత్రం ఏం తెలుసు మీ రిషి ఇంత తొందరగా ఇంకొక పెళ్లి చేసుకుంటాడని. అదేమి రిషి కావాలని చేసుకోలేదు. రిషి ఏ పరిస్థితిలో అవని మెడలో తాళి కట్టాడో చెప్పాను కదా. అది పెళ్ళి అనుకున్నాడా లేక ఇంకేమైనా అనుకున్నాడా? అంతగా హెల్ప్ చేయాలంటే ఆ పెళ్లి ఆపాల్సింది కదా. నాకు రిషి ఎందుకు అలా చేశాడో అర్థం కావటం లేదు.
అవని రూమ్లో కూర్చొని ఆంటీకి సిరి మీద ఎంత ప్రేమ లేకపోతే తను సిరికి ప్రేమగా పెట్టిన చీర నేను కట్టుకున్నానని అంత కోపడతారా? ఆంటీకి వెళ్ళి సారీ చెప్పాలని సౌదామిని రూమ్ దగ్గరకు వచ్చింది అవని. సౌదామిని మాటలు వినిపిస్తుంటే ఆంటీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. తర్వాత వద్దాంలని వెళ్తుంటే రిషి తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కాత్యాయని. నాకు తెలిసి ఆ అమ్మాయి అంటే మా వాడికి ఇష్టం లేదని అని వినిపించి అవని అక్కడే ఆగిపోయింది. ఎందుకేమిటి? ఆ అమ్మాయి నచ్చిందేమో అని నవ్వింది కాత్యాయని. అందరికి అది అది చచ్చిన ఆ సిరిలానే కనిపిస్తుందంట. అది చచ్చి నన్ను వదలటం లేదు. సౌదామిని, నీకు మొదటి కోడలంటే ఇష్టం లేదా? నాకు అదన్నా ఇష్టం లేదు, ఇప్పుడు ఇదన్నా ఇష్టం లేదు అని కోపంతో చెప్పడం వినిపించగానే అవని షాక్ అయింది. ఏంటి సోదమ్మి నువ్వు అనేది? నీకు 2 పెళ్లిళ్ళు ఇష్టం లేకుండానే జరిగాయా? అవును కాత్యాయని, నాకు సిరి కోడలుగా రావటం లేదు, ఇష్టం లేదనే విషయం ఇప్పుడు నీకు తప్ప ఎవరికి తెలియదు. దాన్ని చూస్తే చిరాకు వేసేది. అది పెళ్లి చేసుకొని ఇక్కడికి రాగానే దాంతోనే చెప్పేశాను. నేను అలా అన్నందుకు తనలో తానే కుమిలిపోయింది. కానీ నాకు తనంటే ఇష్టం లేదనే విషయం ఎవరికీ చెప్పలేదు. నువ్వు భలే కిలాడివి సోదామ్ని అన్నది కాత్యాయని. నాకు మనసులో మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకున్నాను, కానీ మా వాడు సిరిని ప్రేమిస్తున్నాడని తెలిసి నా మనసులో మాట నీకు చెప్పలేదు. నువ్వు నీ మనసులో మాట నాకు చెప్పినట్లయితే ఇంతదాకా వచ్చేది కాదు కదా సౌదామిని. ఏదో ఒకటి చేసి ఆ సిరిని కోడలు అవ్వకుండా చూసేదాన్ని. ఇప్పుడు అది లేదు. కానీ కాత్యాయని, ఉన్న అన్ని రోజులు నా చేతిలో టార్చర్ అనుభవించింది. నేను రిషి వాళ్ళ ముందు ఆ సిరితో ప్రేమగా ఉండాలంటే ఎంత కోపం వచ్చేది. ఆ కోపాన్ని బయటికి కనిపించనివ్వకుండా నాకు తనంటే ఎంత ఇష్టమో అని నమ్మించాను. సౌదామిని మాటలు విన్న అవనికైతే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకొని ఇంకేం చెప్తుందో అని అక్కడే నిలబడింది. నేను సిరిని నా కూతురిగా చూశానని అందరూ అనుకున్నారు, కానీ నేను ఎలా చూశానో సిరికి నాకు మాత్రమే తెలుసు. నేను అనే మాటలకు సిరి అయితే మీకు అంతగా ఇష్టం లేకపోతే మీరు అప్పుడే చెప్పాల్సింది కదా అత్తయ్య అని సిరి ఒకరోజు అన్నది. నీలాంటి అనాథని కోడలుగా చేసుకోవాలని ఎవరికైనా ఉంటుందా? అయినా నీకు నా కొడుకే దొరికాడా ప్రేమించడానికి? ఏదో అనాథ పిల్లవి కదా అని రిషిని నీతో ఆడుకోనిచ్చినందుకు వాడినే నీ వల్ల వేసుకుంటావా అని అన్నాను. అత్తయ్య అలా అనకండి. మీ అందరికి ఇష్టమైతేనే నేను రిషి గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మీ అందరికి ఇష్టమని చెప్పిన తర్వాతనే నేను పెళ్లికి సరే అని చెప్పాను. మీకు ఇష్టం లేదని తెలిసినట్లయితే నేను అసలు రిషి గారిని పెళ్లి చేసుకునేదాన్నే కాను అని చెప్పింది సిరి. తను చెప్పేదంత అబద్ధమని నాకు తెలుసు, అందుకే తన మాటలు అస్సలు నమ్మలేదు. సోదామ్ని, నువ్వు ఇలా అన్నావని సిరి రిషితో చెప్తుందేమని నీకు అనిపించలేదా అని అడిగింది కాత్యాయని. అది చెప్పదని నాకు తెలుసు. చెప్పేది అయితే నేను ఎప్పుడైతే తను నాకు ఇష్టం లేదని చెప్పానో అప్పుడే చెప్పేది. అప్పుడు చెప్పలేదంటే తను రిషికి తెలియకూడదని అనుకుందని అర్థమైంది. సౌదామిని అలా చెప్తుంటే అవనికి చాలా కోపం వచ్చింది. సిరి అమాయకురాలు కాబట్టి ఈమె గురించి ఏమీ చెప్పలేదు. పాపం సిరి ఏమో అనే మాటలకు ఎంత బాధపడిందో. ఈమె గురించి తెలియక ఇంట్లో అందరూ సిరి మీద చాలా ప్రేమ ఉందని అనుకుంటున్నారు. సిరి, నువ్వు చెప్పలేని నిజాన్ని వీళ్ళందరికీ తెలిసేలా నేను చేస్తాను. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. మన అత్తగారి నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేయకపోతే నా పేరు అవనే కాదు అని కళ్ళజోడు పైకనుకుంటూ సౌదామిని, అత్త, సిరి నువ్వు కూతుర్లా చూసావా? సిరి చనిపోయినందుకు నువ్వు బాధపడి బెడ్ దిగలేదా? అందరినీ ఎంత మోసం చేస్తున్నావు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నీ వాళ్ళనే కదా. అది మీకు ఎందుకు తెలియటం లేదు అని అనుకుని అవని తన రూముకి వెళ్ళింది. రిషి గారు నా మెడలో తాళి కట్టేలా చేసింది సిరినా ఏంటని, తనకు జరిగింది ఇంట్లో తెలియాలని నన్ను ఇంటికి వచ్చేలా చేసింది అనుకుంటా అని సిరి ఫోటోను చూస్తుంటే నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను, అది ఎక్కడనేది గుర్తుకు రావటం లేదు సిరి, కానీ నేను మాత్రం చూశాను అని అనుకుంటూ రిషి గారు తన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు. వాళ్ళ అమ్మను గుడ్డిగానే అన్నారు. ఇప్పుడు ఈమె గురించి చెప్తే నన్ను తప్పు పడతారు, కానీ తన గురించి తప్పుగా అనుకోరు. అందుకే చాలా జాగ్రత్తగా తన గురించి నేను తెలిసేలా చేయాలి అని అనుకొని ఆలోచిస్తూ ఉంది అవని. కౌశల్ రాగానే ఆఫీస్ బాయ్ చూసి, కౌశల్ గారు మీరు వస్తే సార్ రమ్మని చెప్పారని చెప్పి వెళ్ళిపోయాడు. రాగానే పిలుస్తారని అనుకుంటూనే ఉన్నానని రిషి రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టి లోపలికి వచ్చాడు. రిషి కౌశల్ రావటం చూసి టైం ఎంత కౌశల్ అని అడిగాడు. వాచి ఉంది కదా సార్, నన్ను అడుగుతారేంటి అని అన్నాడు. రిషి కౌశల్ కోపంగా చూసి ఏంటి జోకా అని అడిగాడు. నా దగ్గర వాచ్ లేదు సార్, అందుకే అలా అన్నాను. ఇన్ని తెలిసి మీకు టైంకి ఆఫీస్కి రావాలని తెలీదా?
నేను లేటుగా రావటానికి మీరే కారణం సార్ అన్నాడు కౌశల్. కౌశల్ అలా అనగానే నేను కారణం ఏంటి అని అడిగాడు రిషి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.